ఎగురునేని చిట్టుబాబుకి ఏపీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే చంద్రబాబు కోతగా నేను తెలుగుదేశం తరపున పోనన్నా. నేను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కదా, కూటమి ప్రాబ్లం ఉన్న అసలు తెలుగుదేశంతో నేను నా చంద్రబాబుకు జై అని నా నోటితో నేను అనలేను. ఎందుకంటే ఆ పెద్ద ఆయనతో నాకు పెద్ద ఆయనకి మా నాన్నగారికి ఉన్న సంబంధం కానీ, నేను ఆఖరి రోజుల్లో ఆయన చనిపోవడానికి ముందు రోజుల్లో మా నాన్నగారితో ఆయన క్యాసెట్ ఒకటి రాయించారు. జామాత దశవిగ్రహం అని అది నాన్నగారు రాశారు. ఆ రోజుల్లో నేను మా నాన్నగారితో ఆయన చూశాను. ఆయన నోటారా ఆయన చెప్పిన మాటలు విన్నాను. ఆయన నోటారా చంద్రబాబు ద్రోహం ఏంటి, చంద్రబాబు తను ఎట్లా వంచాడు ఏంటి, ఆయన జీవితంలో ఆయన దగ్గర పనిచేశాను, ఆయనతో పనిచేశాను అసిస్టెంట్గా. ఆయన ఒళ్ళో కూర్చున్న రోజులు నేను చిన్నప్పుడు మా నాన్నగారి దృష్టికి వెళ్ళి ఆయన ఒక దేవుళ్ళగా దేవుళ్ళండి మనిషి. ఆయన్ని ఇంత చేసి ఆయన కంట తడి పెట్టడం ఆ రోజే చూశాను. ఆ కంట తడి ఇప్పటికీ నా గుండెల్లో, ఆ మహానుభావుడు కంట తడి కళలో నీరు తిరగటం నా గుండెల్లో ఇప్పటికీ కొట్టుకుంటూ ఉంటుంది. చంద్రబాబు తలుచుకుంటే చాలు అతను చేసిన ఇవన్నీ మాకు పట్టపట్టని బయటలో ఉంటాయి. ఇంత మహానుభావుడు ఆయన ఏం కోసం వచ్చాడు రాజకీయాలకి? మీలాగా అవినీతి చేయడానికి సంపాదించడానికి వచ్చాడా? మీలాగా 2 ఎకరాలు పొంగిటుల నుంచి 6 లక్షల కోట్లకు ఎగరడానికి వచ్చాడా? లేదు, ఉన్నది అందరికీ పంచి ప్రజల కోసం వచ్చాడు ఆయన. అలాంటి మనిషిని అంత ద్రోహం చేసి ఆయన్ని కిందకి దింపి ఇవాళ పొగుడుతున్నారు ఆయన దేవుడు ఆయనని. ఆయన నా దేవుడికి వెనుబడి పొడిచే దేవుడిని కూర్చోబెట్టి కంటతడి పెట్టించేది మహానుభావుడు. నువ్వు ఎన్నో నా నోటబట్టి ఎప్పటికీ చంద్రబాబుని పొగుడుతూ ఒక మాట జై అని అనలేను. అందుకని ఈ తెలుగుదేశమే చంద్రబాబు తెలుగుదేశం, ఇది నందమూరి తెలుగుదేశం కాదు. ఈ నారా చంద్రబాబు తెలుగుదేశం, నందమూరి తెలుగుదేశం ఆయన మరణంతో అది ఆగిపోయింది. దాన్ని నారా తెలుగుదేశంగా మార్చుకున్నారు. అందుకని ఆనాడు నందమూరి తెలుగుదేశం టీడీపీ అంటే త్యాగం, ధర్మం, ప్రగతి. ఈ నారా తెలుగుదేశం టీడీపీ అంటే తీసుకో, దాచుకో, పంచుకో. అది ఈ టీడీపీ. అందుకని ఈ టీడీపీకి ఎప్పటికైనా సమర్థం చెప్పలేదు. అది మళ్ళీ కాలం రోజుల్లో ఏమయ్యి మళ్ళీ ఆ నందమూరి చేతుల్లోకి వెళితే ఏ నందమూరి రక్తం దారపోసి పార్టీ నిర్మించబడిందో ఆ రక్త వారసులు చేతికి వెళ్తే అప్పుడు ఏమో కాలం మనం చెప్పలేము. ఎవరు వస్తారో ఏమిటో, బాలకృష్ణ వస్తాడేమో, ఎవరు వస్తారో చెప్పలేము. కాలక్రమేణాన్ని బట్టి ఉంటాయి కదా, చూద్దాం.